అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాటగా మహాభారతంలోని ఒక చిన్న కథను తెలుసుకుందాము. పంచపాండవులలో ఒకరైన సహదేవుడు ఒకరోజు గుర్రాలు కొనడానికి సంతకు వెళ్ళాడు. సంతలో ఒక అందమైన గుర్రాన్ని చూశాడు. అంత అందమైన గుర్రాన్ని ఇంతకుముందు చూడలేదు. ఎలాగైనా సరే ఈ గుర్రాన్ని ఎంత ధరకైనా కొనాలనుకుని గుర్రం యజమానిని గుర్రం ధర అడిగాడు. గుర్రాన్ని నేను ఎవరికి అమ్మను, కానీ ఎవరైతే నేను అడిగే ప్రశ్నలకు సరిగ్గా సమాధానాలు చెబుతారో వారికి నా గుర్రాన్ని ఉచితంగా ఇస్తాను అని అన్నాడు గుర్రం యజమాని. సహదేవుడు సరే అడగండి, ఎటువంటి ప్రశ్నలకైనా నేను సమాధానం చెబుతాను అన్నాడు. సరే జాగ్రత్తగా విని సమాధానాలు చెప్పి గుర్రాన్ని ఉచితంగా తీసుకుని వెళ్ళని ప్రశ్నలు అడగటం మొదలుపెట్టారు. ఒక పెద్ద బావి ఉంది. ఆ పెద్ద బావిలోని నీరుని తీసుకువెళ్ళి 7 చిన్న బావులను పెద్ద బావిలో నీటితో నింపవచ్చు, కానీ ఆ 7 చిన్న బావులలోని నీటితో పెద్ద బావిని నింపలేము. ఎందుకు అని అడిగాడు గుర్రం యొక్క యజమాని. బాగా ఆలోచించి సమాధానం చెప్పండి అన్నాడు. సహదేవుడు ఎంతసేపు ఆలోచించినా కూడా సమాధానం చెప్పలేకపోయాడు. చేసేదేం లేక అక్కడే ఉండిపోయాడు. కొంచెం సమయం తర్వాత నకులుడు సహదేవుని వెతుకుతూ సహదేవుడు ఉన్న గుర్రాలు సంతకు చేరుకున్నాడు. సహదేవుడిని చూసి నకులుడు ఎందుకు ఇక్కడ కూర్చొని ఉండిపోయావు అని అడిగాడు. దానికి సహదేవుడు ఆ గుర్రం యొక్క యజమాని గురించి నకులుడికి వివరంగా చెప్పాడు. గుర్రమును చూసి నకులుడు ఆశ్చర్యపోతూ, సహదేవ, నువ్వు చెప్పినట్టు ఈ గుర్రం చాలా అందంగా ఉంది. దీన్ని ఎలాగైనా సరే మన రాజ్యానికి తీసుకువెళ్ళాలని ఆ గుర్రం యొక్క యజమానిని కలిసి అడుగు, ఎటువంటి ప్రశ్నలైనా నన్ను అడగండి, సమాధానం చెప్తాను. ఆ గుర్రాన్ని గెలుచుకొని మా అన్నయ్య సహదేవుడికి బహుమతిగా ఇస్తానని చెప్పాడు. గుర్రం యొక్క యజమాని సరే నీవైనా జాగ్రత్తగా సమాధానం చెప్పమని రెండవ ప్రశ్న వేశాడు. మనం బట్టలు కుట్టుకోవడం కోసం ఉపయోగించే సూది రంధ్రం ద్వారా ఏనుగు అవతల వైపు నుండి రంధ్రం ద్వారా యువతల వైపుకి వెళ్ళింది, కానీ ఆ ఏనుగు తోక మాత్రం ఆ సూది రంధ్రం ద్వారా వెళ్ళలేకపోయింది. అది ఏమిటి అని అడిగాడు. ఆ ప్రశ్నకు నకులుడు కూడా సమాధానం చెప్పలేకపోయాడు. నకులుడు సహదేవుడు కూడా సంతలోనే ఉండిపోయారు. తమ్ముళ్ళిద్దరు ఎంతసేపటికి రాకపోయేసరికి ధర్మరాజు కంగారుపడి భీముడిని పిలిచి తమ్ముళ్ళిద్దరిని ఎత్తుకొని ఎక్కడ ఉన్నా రాజ్యానికి తొందరగా తీసుకురమ్మని చెప్పారు. అన్నగారి మాటల ప్రకారం భీముడు తమ్ముళ్ళిద్దరిని వెతుక్కుంటూ వెళ్ళాడు. చివరికి వాళ్ళని సంతలో చూసి ఎందుకు ఇక్కడ కూర్చొని ఉన్నారని అడిగారు. వారు అన్నయ్య ధర్మరాజు గారు కంగారు పడుతున్నారు, వెంటనే రాజ్యానికి బయలుదేరి వెళ్దామనగానే వాడు తమ్ముళ్ళిద్దరూ అక్కడ వారు ఎందుకున్నారో చెప్పారు. అంతా వినిన భీముడు గుర్రం యొక్క యజమానిని కలిసి మీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను అని చెప్పని అన్నాడు. మీ గుర్రం యొక్క యజమాని 2 ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మీ తమ్ముళ్ళు ఓడిపోయారు. మీరైనా సరైన సమాధానం చెప్పాలి అని అన్నాడు. సరే అన్నాడు భీముడు. మూడవ ప్రశ్నగా, ఒక పొలంలో ధాన్యం బాగా పండింది. ఆ పొలం చుట్టూ పెద్ద పెద్ద గట్టులు ఉన్నాయి. ఆ ధాన్యం పంట కోసే సమయంలో ధాన్యం మాయమైపోయింది. అది ఎలా అని అడిగారు. భీముడు కూడా సమాధానం చెప్పలేకపోయాడు. తమ్ముళ్ళనిద్దరినీ రాజ్యానికి తీసుకుని వెళ్ళి జరిగినట్లు అన్న ధర్మరాజుకు చెప్పారు. అన్న ధర్మరాజు ఆ ప్రశ్నలన్నీ విని తర్వాత చెమటలు పట్టి భయపడ్డారు. ధర్మరాజులోని భయాన్ని చూసిన తమ్ముళ్ళందరూ ఏమిటన్నయ్యా, మీరు సమాధానాలు చెప్పలేక భయపడుతున్నారా అనగానే ధర్మరాజు, నేను భయపడడం సమాధానాలు చెప్పలేక కాదు, మిమ్మల్ని ఆ ప్రశ్నలన్నీ అడిగింది కలిపురుషుడు. అతను కలికాలంలో జరిగే యథార్థ సంఘటనలను ప్రశ్నల రూపంలో మిమ్మల్ని అడిగాడు అని అన్నాడు. మొదటి ప్రశ్నకు సమాధానం, పెద్ద బావి అనేది తల్లిదండ్రులు, 7 చిన్న బావులు అనేవి వారి సంతానము. తల్లిదండ్రులు ఎంతమంది పిల్లలనైనా ప్రేమ ఆప్యాయతలతో పెంచి పోషిస్తారు, కానీ అదే తల్లిదండ్రులు వృద్ధులైన తర్వాత ఆ 7 పిల్లలు వారిని భారంగా చూస్తారు. రెండవ ప్రశ్నకి సమాధానం, ఏనుగు అంటే పెద్ద అవినీతి పరులు, ఏనుగు తోక అంటే చిన్న చిన్న దొంగతనాలు చేసేవారు. ఏనుగు రంధ్రం ద్వారా అవతల వైపుకు వెళ్ళిపోతుంది, కానీ అంటే పెద్ద అవినీతి పరులు వారి పలుకుబడితో చట్టానికి దొరకకుండా రంధ్రం ద్వారా వెళ్ళిపోతారు, కానీ చిన్న చిన్న దొంగతనాలు చేసేవారు ఆ రంధ్రం దాటలేక ఆ ఏనుగు తోకలాగా ఇరుక్కుపోతారు. మూడవ ప్రశ్నకు సమాధానం, ఇక్కడ ధాన్యం అంటే ప్రజలు, చుట్టూ ఉన్న పెద్ద గట్టులు అంటే అధికారులు. ఎంతమంది అధికారులు ఉన్నా ప్రజలకు దక్కాల్సిన ఫలాలు అధికారులు స్వాహా చేస్తారు. ఆ విధంగా ధాన్యం మాయమైనట్లు ప్రజల ఫలాలు కూడా అధికారులు మాయం చేస్తారు. ఇవన్నీ భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు మీకు కలిపురుషుడు ముందుగా తెలియజేశాడు అని ధర్మరాజు తమ్ముళ్లకు వివరంగా చెప్పాడు. ఇది సృష్టిలో అందరికీ తెలియాల్సిన సమాచారము. జై శ్రీమన్నారాయణ. సర్వం కృష్ణార్పణమస్తు. శ్రీమతే రామానుజాయ నమః.